ఏ మైక్ యూజ్ చేసినా సేమ్ అవుట్పుట్ వస్తుందా? ప్రాబ్లం మైక్ లోనా లేదా సాఫ్ట్వేర్ లోనా? మీ ఆన్సర్ మైక్ అయితే ఇట్స్ టోటల్లీ రాంగ్. ఏ మైక్ యూజ్ చేసినా 100 రూపీస్ నుంచి 10,000 ఆర్ అబో రిజల్ట్ మాత్రం సేమ్ గా ఉంటుంది. మీరు యూజ్ చేసే ఓబిఎస్ లో కొన్ని సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేస్తే ఆడియో చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేసే ఓబిఎస్ లోకి అయితే వచ్చేయండి. ఈ సెట్టింగ్స్ ఓబిఎస్ లో ఒకటే వర్క్ అవుద్ది, ఇంకెక్కడ వర్క్ అవ్వదు. సో వేరే సాఫ్ట్వేర్స్ కి వేరే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నేను మాట్లాడుతున్న వాయిస్ మీరు వింటున్నారు కదా, ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో. ఫస్ట్ మీరు ఓబిఎస్ లో రాగానే ఇక్కడ మనం ఇప్పుడు ఆడియోని యాడ్ చేసుకోవాలి. ఆడియో కోసం రైట్ క్లిక్ చేసి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అయితే ఉంది కదా, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే కాలర్ మైక్ అని చెప్పి నేనైతే పేరు యాడ్ చేసుకున్నాను నా మైక్ కి. సో ఇక్కడైతే చూపిస్తుంది. నా మెయిన్ సోర్స్ ఆడియోని అయితే కట్ చేసేసి నా సీన్ 2 లో ఉన్న ఆడియోని అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే సింగిల్ లైన్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూస్తే డబుల్ లైన్ రన్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా, డబుల్ లైన్ రన్ అవుతుంది అంటే డ్యూయల్ ఛానల్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ నాకు సింగిల్ ఛానల్ అయితే రన్ అవుతుంది. ఏదర్ అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, కొద్దిగా గట్టిగా మాట్లాడినా గానీ పీక్ అయిపోతుంది ఆడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది దీన్ని డ్యూయల్ ఛానల్ లో చేంజ్ అవ్వాలి. ఇక్కడ 3 డాట్స్ అయితే కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్ ప్రాపర్టీ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ దీన్ని మోనోలోకి మార్చండి. చూస్తున్నారు కదా, కింద మోనోలోకి మార్చంగానే మన ఆడియో అయితే డ్యూయల్ ఛానల్ లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. నా క్లోజ్. ఇప్పుడు నా వాయిస్ కూడా మీకు డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే మీకు లైవ్ లో చేస్తున్నాను కాబట్టి ఇట్లా చూపిస్తుంది. నా సీన్ 2 లోది ఆడియో ఆన్ చేస్తుంటే మీకు ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఆడియోలో నాయిస్ అయితే జనరేట్ అవుతుంది. ఒకసారి నేను ఈ మీటర్ అయితే గమనించండి, ఎంత లెవెల్ వరకు పీక్ అవుతుందో చూద్దాం. -50 నుంచి -45 వరకు అయితే పీక్ అవుతుంది మన ఆడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియో నుంచి నాయిస్ అయితే రిమూవ్ చేయాలి. దానికోసం ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్ అని ఉంటుంది కదా, ఫిల్టర్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆ ఫిల్టర్ వచ్చి నాయిస్ సూపర్విజన్ అయితే యాడ్ చేసుకోండి. క్లిక్ ఓకే. ఒకసారి మీరు కింద గమనిస్తే మన ఆడియోని ఉండండి, దీన్ని అయితే డిలీట్ చేస్తాను. ఫస్ట్ మీకు కింద మీ మీటర్ చూపించలేదు, మీటర్ చూపించుంటే మీకు క్లారిటీ వచ్చేది. దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాను నాకు వద్దనుకొని. ఒకసారి నా ఆడియోని గమనించండి. బిఫోర్ నా ఆడియో అయితే నాయిస్ అయితే జనరేట్ చేసింది -50 నుంచి -45 వరకు. సో ఇప్పుడు నేను ఆ ఎఫెక్ట్ ని మళ్ళీ యాడ్ చేస్తాను, నాయిస్ సూపర్విజన్. కింద మీటర్ గమనియండి, ఒక్కసారికి ఆటోమేటిక్ గా డౌన్ ఫాల్ అయిపోయింది మన నాయిస్ మొత్తం. ఇక్కడ మెథడ్ వచ్చి 2 టైప్స్ అయితే ఉన్నాయి. డిఫాల్ట్ గా ఆర్ఎన్ నాయిస్ లో అయితేనే పెట్టుకోండి, ఇదైతేనే బాగుంటుంది. మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్పీక్స్ లోకి అయితే వెళ్ళండి. సో నేను డిఫాల్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను, అదే చాలా బాగుంది నాకు ఆ స్పీక్ ని. నౌ ఇప్పుడు కంప్రెసర్ అయితే యాడ్ చేద్దాం. కంప్రెసర్ క్లిక్ చేసి ఓకే పెట్టంగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చి రేషియో. ఈ రేషియో వచ్చి బై డిఫాల్ట్ 10 అయితే ఉంది కాబట్టి మనకి 10 అవసరం లేదు. 3:1 గానీ 4:1 ఈ రేంజ్ లో అయితే పెట్టుకోండి. నేను 4:1 అయితే పెడుతున్నాను. సో అదే చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మిగతాయి మనకి ఇంకేం అవసరం లేదు, టచ్ చేయబాకండి. ఇది అడ్జస్ట్ చేసి నాయిస్ రిమూవ్ చేయగానే మన వాయిస్ లెవెల్ అనేది ఖచ్చితంగా డౌన్ అవ్వదు. దానికోసం అవుట్పుట్ గెయిన్ అయితే ఉంది కదా, దీన్ని 5 డెసిబల్స్ నుంచి 13 డెసిబల్స్ లోపల పెట్టుకునే దానికైతే ట్రై చేయండి. ఒకసారి కింద గమనించండి, నా ఆడియో లెవెల్ పెరగతా వస్తుంది. నేను మాట్లాడే ట్యూన్ ఒకేలా ఉంటుంది, కానీ ఇది ఆటోమేటిక్ గా పీక్ అవుతా ఉంటది. చూడండి నా వాయిస్ ఇందాక దాకా ఎల్లోలో ఉంది, ఇప్పుడు డైరెక్ట్ గా రెడ్ లోకి మారింది. సో నేను 10 అయితే ప్రిఫర్ చేస్తాను. 10 అయితే చాలా వరకు గ్రేట్, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ నాయిస్ ని రిమూవ్ చేసాం అండ్ కంప్రెసర్ ని యాడ్ చేసి రేషియోని తగ్గించి అవుట్పుట్ గెయిన్ లెవెల్ అయితే పెంచాము. నెక్స్ట్ వచ్చి సేమ్ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేసి 3 బ్యాండ్ ఈక్వలైజర్ అయితే ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనకి ఇస్ సౌండ్ గానీ ధూప్ ఇలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు మీకు అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ హై ఈ లో అయితే చెక్ చేసుకోండి. ఇది నేను ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేను, మీ మైక్ అండ్ మీ ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. అది మొత్తము మీ రూమ్ ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది సౌండ్. సో నేను వచ్చి ఎక్కువగా ప్రిఫర్ చేసేది దీన్ని 1 డెసిబల్ అయితే పెట్టుకుంటాను అండ్ లో వచ్చి -1 డెసిబల్. ఇది క్వైట్ ఎనఫ్ నాకైతే. నాకు చాలా వరకు అయితే కంట్రోల్ గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మీకు బేస్ అండ్ ట్రిబుల్ అయితే కంట్రోల్ అవ్వద్ది. మీరు కావాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మీ వాయిస్ ఎలా వస్తుందో లేదో అని చెప్పి మీకు అర్థం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఎలా వినాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వగానే మీకు చెప్తాను ఎలా వినాలో. ఇంత మాట్లాడిన తర్వాత మన ఆడియో పీక్ లెవెల్ చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో, -5 కన్నా ఎబో వెళ్ళిపోతుంది. సో మనం కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడినా ఈ పీక్ మీటర్ అనేది అబోవ్ వెళ్ళిపోద్ది.
చూస్తున్నారు కదా, మన పీక్ మీటర్ చూడండి అంత అబోవ్ వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళినప్పుడు మీరు వాయిస్ అయితే మీరు మాట్లాడినా మీ వాయిస్ అనేది వినిపించదు అనమాట అందరికి ప్రాపర్ గా. సో దానికోసము ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి లిమిటర్ యాడ్ చేయండి. ఓకే, నౌ లిమిటర్ వచ్చి ఇక్కడ -6 వరకు అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా కింద నేను మాట్లాడుతుంటే -5 కి ముందే ఆగిపోతుంది, దాని మించి వెళ్ళట్లేదు. సో యాక్చువల్ గా మన యూట్యూబ్ కోసం గానీ దేనికోసమైనా రికార్డింగ్ చేస్తే -3 వరకు అయితే బెస్ట్ అనమాట. కొంతమంది -2కి వెళ్తారు, లేకపోతే -4 దగ్గర ఆగిపోతారు. మనకి -3 వేసి చాలా మోర్ దెన్ ఎనఫ్. మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మన ఆడియో -3 డెసిబల్స్ అండర్ లో ఉండేటట్టే చూసుకోవాలి. అప్పుడే మన ఆడియో వినేదానికి బాగుంటుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కాబట్టి. సో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ నాయిస్ రిమూవ్ చేసాం, దాంట్లో నుంచి నాయిస్ వెళ్ళంగానే మన సౌండ్ అనేది ఆటోమేటిక్ గా డౌన్ అవ్వద్ది. కంప్రెసర్ లో రేషియోని తగ్గించాం, దాంతో పాటే అవుట్పుట్ గెయిన్ ని కూడా లెవెల్ చేసాము. ఇది మీరు ఎక్కువ పెట్టుకున్నా గానీ మన ఆడియో అనేది ఎక్కువగా పీక్ అవ్వద్ది. సో వినేదానికి కొద్దిగా ప్రాబ్లం గా ఉంటది కాబట్టి మీరు 5 నుంచి 13 లోపల పెట్టుకోండి, మీ మైక్ కండిషన్ బట్టి అనమాట. కొన్ని మైక్స్ తక్కువ ఆడియో తీసుకొని ఎక్కువ అవుట్పుట్ ఇస్తాయి, కొన్ని మైక్స్ ఎక్కువ ఆడియో తీసుకొని తక్కువ అవుట్పుట్ ఇస్తాయి అనమాట. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని నా మైక్ ఎంత తీసుకుంటుందో చెక్ చేసుకొని ఫస్ట్ అంతా. తర్వాత 3 బ్యాండ్ ఈక్వలైజర్, ఇది వచ్చి బేస్ ట్రిబుల్, అంటే మన వాయిస్ లో సన్న గొంతున్న వాళ్ళు కొంచెం బేస్ ని వాడతారు, లావు గొంతున్న వాళ్ళు కొంచెం షార్ప్ కోసం ట్రిబుల్ ని వాడతారు. సో అది మీకు కంట్రోల్ మీరు చూసుకోండి, నా వాయిస్ బట్టి ఎట్లా వస్తుందో అని చెప్పి. అది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను నేను ఈ వీడియోలో ఫర్దర్ గా. లాస్ట్ వన్ వచ్చి లిమిటర్. ఇది లిమిటర్ వచ్చి మనం ఎంత గట్టిగా మాట్లాడినా ఈ పీక్ వచ్చి ఆ -3ని దాటైతే వెళ్ళదు, అండర్ -3 లోనే అయితే రన్ అవుద్ది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసేస్తున్నాను, ఇదంతా అప్లికేబుల్ అయ్యి ఉంది నాకు. సో ఇప్పుడు నేను నా వాయిస్ ని వినాలనుకుంటున్నాను ఎలా ఉందో అని చెప్పి. ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి కదా, ఆడియో మానిటరింగ్ లో మీ మైక్ ఏది ఉందో చూసుకోండి. ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఉంది కదా, ఇక్కడ మన పేరు అది ఇక్కడైతే షో చేస్తుంది. ఇక్కడ మానిటర్ లో సెలెక్ట్ చేసుకుంటే మానిటర్ అండ్ అవుట్పుట్ అయితే ఉంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఫోన్స్ అయితే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే స్పీకర్స్ లో మీకు సౌండ్ నాయిస్ వచ్చినా గానీ వినపడదు. ఎడిటింగ్ చేసి అవుట్పుట్ చూసినప్పుడు మాత్రం నాయిస్ అయితే కనపడద్ది. మానిటర్ అండ్ అవుట్పుట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ లైవ్ లో మీ వాయిస్ త్రూ ఇయర్ ఫోన్స్ తో మీకు వినపడద్ది, ఏ ఛానల్ ఎంత అవుట్పుట్ ఇస్తుందో అని చెప్పి మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి. ఓకే, సో నా ఆడియో అయితే చాలా లెవెల్ గా ఉంది. బిఫోర్ తో కంపేర్ చేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ కనపడుద్ది. ఒక్కొక్కవేళ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఈ ఐఏ ఐకాన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేయండి. సో మీకు తెలిసిపోద్ది ఏ మాత్రం మన అవుట్పుట్ వస్తుందో. అండ్ మీకు ఫైనల్ టిప్ వచ్చి మేజర్ గా ఈ నాయిస్ ఇంకా వస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే మీ పీసీ గానీ ల్యాప్టాప్ గానీ వేరే మైక్స్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఉన్నాయా, డిఫాల్ట్ మైక్స్ ఒకసారి చెక్ చేయండి. లైక్ వెబ్ క్యామ్, కొన్ని వెబ్ క్యామ్స్ లో మైక్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా డిఫాల్ట్ గా తీసుకుంటాయి. అండ్ ఇయర్ ఫోన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇయర్ ఫోన్స్ కూడా మైక్స్ ఉంటాయి కాబట్టి మీరైతే చెక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఐడియాని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ మై నెక్స్ట్ వన్.